ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ దేహాత్మ బుద్ధితో ఒక వ్యక్తిగా, ఒక కర్తగా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ దేహాత్మ బుద్ధి జనించినప్పుడు తన అనంతత్వము పరిమితత్వం అయినట్లుగా ఉంటుంది. తాను అనంతుడని తనకి తెలియదు. కారణం వాసనల చేత, కోరిక చేత, బంధము చేత, ఇంద్రియ వ్యాపారముల చేత తాను తెచ్చుకున్న పిడికెడు ప్రారంధము చేత ఆ వాసనలకి, ఇంద్రియాలకి పూర్తిగా వశుడై ఉంటాడు, బానిసై ఉంటాడు. అంతేకాదు, ఈ దేహము నాది అన్నప్పటికీ దేహ ధర్మాలు తన ధర్మాలు అనుకుంటాడు. దేహం పుట్టుక తన పుట్టుక అనుకుంటాడు. దేహం లేకపోతే తాను లేననుకుంటాడు. ఈ విధంగా ఒక మాయాజనితమైనటువంటి స్థితి ఈ ద్వైతంలో ఏర్పడుతుంది. అందుకనే జాగ్రత్త అంటాడు, కాసేపు స్వప్నం అంటాడు, కాసేపు నిద్ర అంటాడు. మరి ఈ మూడు అవస్థలు కూడా అసత్యములే కదా. సత్యము స్వయం ప్రకాశమైన ఎ సింపుల్ అవేర్నెస్, అదే ఉన్నాను అన్న ఎరుక. ఆ ఎరుకని ఒక రూపం దాల్చి ఈ మాయాజీవుడు చూడటానికి ఎంత ప్రయత్నం చేసినా తాను చూడలేడు. కారణం మనం గతంలో చెప్పుకున్నట్టు సర్పరచ్చు భయభ్రాంతిలో లేని పాము తాడుని చూడగలదా? లేదు కదా. అదేవిధంగా ఉనికి లేనటువంటి ఈ దేహాత్మ బుద్ధి కలిగిన ఈ అహంకారము తన మూలము తెలుసుకోలేకపోగా సత్యం ఎన్నటికీ ఎప్పటికీ అవగతం కాదు. తెర మీద ఎన్ని బొమ్మలు పడినప్పటికీ ఏ ఒక్క బొమ్మ కూడా తెరని అంటనట్లు ఇక్కడ కూడా జీవుడి యొక్క సహజత్వము, సత్యత్వము అయినటువంటి ఎరుక దాని మీద అవస్థాత్రయములు సాగిపోతున్న ఏ ఒక్కటి దాన్ని అంటవు. అదే విషయాన్ని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా విస్తారంగా చెప్పటం జరిగింది. అగ్ని దహింపలేదని, వాయువు ఆర్పివేయను లేదని, శస్త్రము ఛేదించదని ఆత్మని గురించి సూచించటం జరిగింది. ఇక్కడ ఉన్నది ఎరుక మాత్రమే, లేనిది ఇదిగో ఈ జీవుడు, ఈ జగత్తు ఒక ఈశ్వర భావన. భావనలు ఎవరికో చూడబోతే అట్టివాడెవడు లేడు. అసలు చిచ్చర గ్రంథి అనేది తల ఎత్తలేదు.
ఎక్కడ జడత్వము ఈ సృష్టిలో తన ఉనికిని ప్రకటించుకునే సామర్థ్యము వాటికి లేదు. నీవు గుర్తిస్తున్నావు. ఎలా గుర్తిస్తున్నావు? ఒక అభాస కాంతిలో గుర్తిస్తున్నావు. స్వయం ప్రకాశము లేని అభాస కాంతి. అభాసము అంటే వేరొక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తున్న, అదిగో ఆ చంద్రుడి వలె సూర్యకాంతి చంద్రుడి మీద పడినప్పుడు వెన్నెల కనపడింది కదా. చంద్రుడు అనుకుంటాడా తాను ప్రకాశిస్తున్నాడని? సూర్య కాంతిలో చంద్రుడు కనపడ్డు ఆకాశంలో ఉన్నప్పటికీ ఇక్కడ కూడా నీవు స్వయంగా ఆత్మపై ఉన్నానన్న ఎరుకతో ప్రకాశిస్తున్నప్పటికీ దేహాత్మ బుద్ధితో నాకు సత్యం తెలియటం లేదని, ఎప్పుడు తెలుసుకుంటానని అనుకోవటం అటువంటిది. చంద్రుడు ఎట్లాగైతే తన ఉనికిని, తన ప్రకాశాన్ని ఏ విధంగా అయితే తెలుసుకోలేడు, ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధి కలిగిన ఈ మాయా నేను సత్యాన్ని గుర్తించలేడు. అదే అంటున్నారు మహర్షులు వారు. మనమందరం ఎరుకగా ఉన్నప్పటికీ ఆ సత్యాన్ని ఏదో బంధిస్తుందని, దానికి బంధ విముక్తి చేస్తేనే తప్ప అది మన అనుభవానికి రాదని అనుకోవటం జరుగుతూ ఉంది. అది మరి ఆశ్చర్యమే కదా, అది ఒక వింతే కదా. ఎలా తెలుస్తుంది? ఎవరికి తెలియాలి? లేని పాముకు తెలుస్తుందా తాడొకటి ఉందని? లేని జీవుడికి తెలుస్తుందా ఆత్మ ఒకటి ఉన్నదని? లేని దృశ్యాలకి తెలుస్తుందా తెర ఒకటి ఉన్నదని? కనుక ఒక్క అనుగ్రహము చేతనే ఆత్మ తనకు తానుగా ప్రకాశించిన స్థితిలో మాత్రమే ఇక్కడ మనం అనుకునే జగజ్జీవ ఈశ్వరులు అదృశ్యమైపోతారు. ఇందాక చెప్పినట్లు సూర్యకాంతిలో ఆకాశంలో చంద్రుడు ఉన్నా అది వెలవెలాపోతుంది. ఎవరు దానిని గురించి గుర్తించరు. ఇక్కడ కూడా నేను ఉన్నాను అన్నటువంటి ఏ ఎరుకైతే స్వయం ప్రకాశమై తురీయమై నిలిచి ప్రకాశిస్తుందో ఈ ద్వైత జ్ఞానమంతా అదృశ్యమైపోతుంది. అసలు జీవుడు జగత్తు ఈశ్వర భావనలు పుట్టలేదని, ఆత్మగన్యము లేదని, ఉన్నది స్వయం ప్రకాశమైన ఎరుక మాత్రమేనని, దాని నుంచి ఏది బహిర్గతము కాలేదని, అది ముక్కలు కాలేదని, అది ఎన్నడూ జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదని ఎప్పుడైతే ఎక్కడైతే
స్వయం ప్రకాశమైన అహం స్ఫురణ తనకు తానుగా రివీల్ చేసుకుంటుందో అట్టి వారిని ముక్తుణ్ణి చేస్తుంది అని మనం మాయలో చెప్పుకోవచ్చు. దాని అర్థం ఉన్నదే ముక్త స్థితి, లేనిది జీవాత్మ భావన. అంటే పరిమితమైన దేహాత్మ బుద్ధి కలిగిన జనన మరణాలలో విహరిస్తున్న పరిభ్రమిస్తున్న ఒక మాయా జీవుడు అంటూ ఏదీ లేదని అర్థం. కనుక ఎన్ని రకాలుగా చెప్పుకున్న ఈ మాయలో ఆత్మని ప్రకాశింపచేయగలిగిన విధానము కానీ పద్ధతి కానీ మార్గము కానీ లేదు. ఆత్మస్థితిని ఎవరు ఎవరికి అందించరు, బోధించరు. అది మనం అనుకునే పవిత్ర గ్రంథాలలో ఉండదు. ఉన్నట్టుండి ఆకాశాన్నించి ఊడిపడదు. చాలా విచిత్రంగా ఉంటుంది. సత్యము దానంతట అది ప్రకాశిస్తేనే తప్ప అసలు సృష్టి లేదని, జనన మరణాలు లేవని, ఇవన్నీ కూడా మానసికమైన ఆలోచనలు మాత్రమేనని నీవే తెలుసుకుంటావు. అదే అంటున్నారు మహర్షుల వారు. ఉన్నది ఎరుక, ఉన్నది సత్యము అయినప్పటికీ అశాంతితో, బంధాలతో దుఃఖపూరితమైన జీవితాన్ని గడుపుతూ శాంతి కోసం వెతుకుతున్నాడు ఈ జీవుడు. తానే శాంత స్వరూపమై ఉంటూ కూడా అని మనం చెప్పుకోవచ్చు. ఎలాగైతే కస్తూరి మృగం బొడ్డు నుంచి వచ్చిన సువాసన ఎక్కడో అడవిలో వస్తుందని దానికోసం వెతికినట్లుగా ఉంటుంది ఈ జీవుడి యొక్క ఆత్మ విచారం. దాని అర్థం తానే అదై ఉంటూ ఆ విషయం తెలియదు. ఎందుకు తెలియదు? తన దృష్టి అన్య చింతనలో, బాహ్య చింతనలో, మాయలో ఉన్నది. అందుకనే మహర్షుల వారు ఉపదేశ సారంలో 30 శ్లోకాలలో ఒకే విషయాన్ని ప్రస్తావించటం జరిగింది. ఆలోచనలు తల ఎత్తని స్థితిలో అక్కడ నీ సహజత్వమే ఉండదని, ఊరక ఉండుటే శ్రేయస్కరమని, అంతర్ముఖం కామని, ఇంద్రియాల జోలికి పోవద్దని, మనసులో ఇంద్రియాలతో నీవు చూస్తున్నటువంటి ఈ దృశ్యమాన ప్రపంచము అంతా పరోక్ష జ్ఞానమే. ఇది అసత్యము, స్వయం ప్రకాశము లేనిది. అసలు వ్యక్తిత్వానికే ఉనికి లేకపోతే నేను చూస్తున్నానంటావు, నీవు చూడబడేది సత్యం ఎట్లా అవుతుంది? కళ విషయం పరిశీలించండి. నీవే కలగంటున్నావు, నీవే బయటికి వస్తున్నావు, నీవే కళ సత్యం అంటున్నావు. కనుక ఈ జాగ్రత్తావస్థ అనే కళ నుంచి నీవు బయటపడు
తీవ్ర వైరాగ్యముతో, విచారముతో అప్పుడు తెలుస్తుంది నీ సహజత్వము సత్యమని, ఎరుక అని, అనంతమని, అవధులు లేక అది ప్రకాశిస్తున్నదని. మంచిది. మౌనమే నీ సహజత్వము, నీ ధర్మము, నీ ఉనికి. నా వాయిస్ వినపడుతోంది గురుగారు? వినపడుతుందమ్మా. ఓకే. ఇక్కడ ఇంటర్నెట్ పోయింది, అందుకే లేట్ అయింది. అందుకని వచ్చాను. డేటాలకు వచ్చారు. చెప్పండి. మనమే స్వయం సత్యమై ఉండి సత్యాన్ని పొందాలనుకోవడం గొప్ప ఆశ్చర్యం, అద్భుతం. నిజమే, బాగానే ఉంది. నువ్వు సత్యం సంగతి తెలియదుగా. అవును గురుగారు. మరి తెలిసినప్పుడు కదా ఆశ్చర్యం. అవును. తెలిసినప్పుడే కదా గురుగారు ఆశ్చర్యం. అది ఎలా ఉంటుందంటే నీవే తాడై ఉంటూ పావని ఎందుకు అనుకుంటా ఉన్నట్టు. గురుగారు మహర్షి మాటలు పూర్తిగా జ్ఞానంతో కూడుకుని ఆత్మ వైపు నుంచి ఉంటాయి. దేహాత్మ బుద్ధి, అహంకారము, పరిమితత్వంతో ఉండదు. అందుకని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. నీవే అది తత్వమసి వాక్యం. నీవే అదై ఉంటూ నాకు తెలియదంటావేమిటి? ఒక ఆభరణాన్ని అడ్రస్ చేస్తున్నారు, నువ్వే బంగారం అయి ఉంటూ బంగారం నాకు తెలియదంటావేంటి? అట్లా ఉంటుందమ్మా. ఇంకో రహస్యం ఏంటంటే జీవుడికి తాను ఆత్మ అని ఎప్పటికీ తెలియదు. ఫస్ట్ పాయింట్. మహర్షి అంతా చెప్పినప్పటికీ నీవే ఆత్మవై ఉంటూ ఆత్మని వెతకడం ఏమిటి, తెలుసుకోవడం ఏమిటి, ఇట్లా తెలియదమ్మా. ఎందుకంటే ఇందులో ఒక రహస్యం ఏమిటి అంటే సత్యమా తురీయంలో ఉంటుంది, జనన మరణాల జాగ్రత్త అవస్థలో ఉంటాయి. అంటే మాయలో పుడుతూ ఉంటారు. సో మాయలో పుట్టిన వాడిని ఏమంటున్నాము? నువ్వే అది అని. దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. ఎందుకని? మహర్షి మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఇవన్నీ మాయ మాటలే. ఆత్మదానంతరది ప్రకాశం కానంత వరకు ఈ ప్రశ్నకి అర్థం చేసుకోవడం చాలా కష్టం. చూడమ్మా, ఇంకేమంటారు? అంతే గురుగారు, ఒకే సెంటెన్స్. మనమే స్వయం సత్యమై ఉండి సత్యాన్ని పొందాలనుకోవడం గొప్ప ఆశ్చర్యం, అద్భుతం. అంటే ఇక్కడ ద్వైతంలో చెప్పుకోవటానికి బాగానే ఉంటుంది. నీవే అదై ఉంటూ ఆ విషయం తెలియదు జీవుడికి. ఇప్పుడు మహర్షి దగ్గరికి ఎందరో చూడటానికి వస్తారు. నువ్వే ఆత్మవి, నువ్వే ఆత్మ ఎంత ముత్తుకున్నా నాకు తెలియటం లేదంటారు, మీ అనుగ్రహం కావాలంటారు, వెళ్ళిపోతారు. సో దేహాత్మ బుద్ధితో ఈ అహంకారముతో ఆత్మని తెలుసుకునేది కాదు. మరి ఎవరికి చెబుతున్నారు? దేహాత్మ బుద్ధిలో ఉన్నటువంటి భయానేనికే చెబుతున్నారు ఇక్కడ. కాబట్టి ఏ విధంగా వెళ్ళాలి చెప్పండి చూద్దాం. శ్రీనివాసరావు గారు చెప్పండి.
తనతో పాటు తాను చూస్తున్నది అసత్యము అని తెలుసుకుంటే ఆటోమేటిక్గా తను ఎవరో తనకు అర్థమైపోతుంది. తాను చూస్తూ ఉన్నది ఏది సత్యం కాదు. మీరు ఎంత సత్యం కాదనుకున్నా, ఇది మిథ్య అనుకున్నా, తల్లకిందుగా తపస్సు చేసినా ఆత్మ ప్రకాశం కాదు. సూచనలు బాగానే ఉంటాయి. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యము, అసత్యం. అందరికీ తెలుసు, అనిత్యం అని తెలుసు, అసత్యమని కూడా తెలుసు. అదే శ్రవణ మనన నిధిధ్యాసం ద్వారా అది అర్థం కావాలి. అది ఎన్ని చేసినా సాధన చివరికి లేదని అనుగ్రహం చెప్తూ ఉండాలి. అది పాయింట్. ఇప్పుడు ఇక్కడ చెయ్యటం అంటే ఏమిటి? ఇదేదో ఫస్ట్ ఎయిడ్ లాగా ఉంటుంది. ఉపశమనం ఇవన్నీ కూడా అక్కడ దాకా రావటం. స్థిరత్వానికి రావటానికే చెప్పే మాటలు తప్ప ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగిన సామర్థ్యం గురువుకి లేదు, ఏ బౌద్ధకి లేదు, ఏ శాస్త్రంలోనూ లేదు, ఏ మతంలోనూ లేదు. చెప్పుకోవచ్చు శాస్త్రాల్లో ఇలా ఉంది అలా ఉంది, బాగానే ఉంది. కానీ కార్యాకారణ సంబంధాలు లేవు మనం ఎన్నోసార్లు చెప్పుకోం. మౌనానికి వస్తే ఆత్మ ప్రకాశిస్తుంది అనుకోవటం కూడా పెద్ద పొరపాటు. మౌనానికి ఎవరు వస్తున్నారు? ఈ మాయానే వస్తున్నారు. నిద్రపోతున్నాడు, నిద్ర కూడా మౌనమే, కానీ అక్కడ ప్రకాశించడం లేదు. జాగ్రత్తావస్థలో కూడా నిశ్చలంగా ఉంటాడు, కానీ అహంకారం నష్టం కావటం లేదు. బోధించేటప్పుడు, సూచించేటప్పుడు వారి జ్ఞాన దృష్టికోణం నుంచి మాట్లాడతారే తప్ప నీ వైపు నుంచి మాట్లాడే అవకాశం లేదు. కారణం అక్కడ అహంకారం లేదు. వద్ద బీజంతో ఆయన మాట్లాడతారు, బాగానే ఉంది. ఇక్కడ మూలం తెలీదు, ఆత్మబుద్ధిలో ఉంటారు. వీడి ధోరణిలో వీళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. మరి తెగేది ఎట్లా? అమ్మా ప్రసూన చెప్పు చూద్దాం. అదే గురుగారు, మరి ఇలాంటి మన సత్సంగము ఇవన్నీ కూడా వ్యర్థమే అంటారా? కాదు కదా, ఇవన్నీ కూడా దాని వైపు తీసుకెళ్లే మార్గమే కదా గురుగారు. సత్సంగంలో నిశ్చలత్వానికే వస్తావు. భక్తి కావచ్చు, కర్మ కావచ్చు, జ్ఞానం కావచ్చు, కుండలిని కావచ్చు, ఇంకేదైనా మార్గం కావచ్చు, దాని యోగం కావచ్చు. నిశ్చలత్వం వరకు గ్యారంటీ. ఆత్మ ప్రకాశం అన్ గ్యారంటీ, నో వారంటీ అక్కడ. ఇప్పుడు మాకెలా ఉందంటే గురుగారు, కనీసం ఆ నిశ్చలత్వానికి రాగలిగితే అదే 10,000 అన్నట్టు ఉంది గురుగారు. నిశ్చలత్వానికి మొదట రావాలి అనే తపన ఉంది. 10,000 కాదు, ₹1,00,00,000 అనుకో, ఏం పర్వాలే. కానీ నీవు నిశ్చలత్వానికి వచ్చినంత మాత్రాన ఆత్మ ప్రకాశించాలన్న కండిషనాలిటీ లేదు అక్కడ. కారణం ఆత్మ కాదమ్మా, ఆత్మ వోంట్ రికగ్నైజ్ యు. పాపం ప్రసూన చాలా కష్టపడి సత్సంగానికి వచ్చింది, జూమ్ మీటింగ్ వచ్చింది, చెప్పింది వింటున్నది, వైరాగ్యం కలిగి ఉంది. కాసేపు అక్కడ ప్రకాశించి వద్దామని అనుకోదు ఆత్మ. చెప్పుకోవటానికి అనుగ్రహం చేత ఎందుకన్నారు? సాధన లేదు, సాధన చేసేవాళ్ళు లేదు, గురువు అందించడు, శాస్త్రాల్లో ఉండదు, ఆకారం రాదు, కాబట్టి అనుగ్రహం అని చెప్పి చేతులు దులుపుకున్నారు అందరూ. నువ్వు అనుకుంటావు అనుగ్రహం ఎప్పుడు వస్తుందో అని. రావటం ఏంటి? ఆత్మే అనుగ్రహం. తెలియని దాన్ని అదే అనుగ్రహం అంటే ఉపయోగం ఏంటి? అదే అది ఆల్రెడీ ఉంది అంటారు గురుగారు. మళ్ళీ అడిగితే ఏమో అది ఆల్రెడీ ఉంది, అక్కడే ఉంది అంటారు. నేను చెప్పేది అదే. నీవే అనుగ్రహము, గురువే అనుగ్రహము, ఆత్మే అనుగ్రహము, భగవంతుడే అనుగ్రహము, అన్ని బాగా అర్థమవుతాయి. కానీ ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగిన
సామర్థ్యం మాయలో దేనికి లేదు. ఆ, మీరు అడగచ్చు అవును. ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది అంటానికి దేర్ ఉమ్, ఈజ్ నో ఆన్సర్. ఉమ్, చూడు చూడు పంచకోశాలు కాదని చెప్పి శంకరులు చెప్పుకున్నారుగా. అన్నమయ ఉమ్, కోసం కాదు, మనోమయ కోసం కాదు. ఉమ్, ఏదైతే నీవు కాదనలేవో అది నీవని గుర్తించమన్నారు ఆదిశంకరులు కూడా. అది బాగానే ఉమ్, ఉంది. ఉమ్, కానీ ఆత్మని గుర్తించగలిగిన సామర్థ్యము అటు గుర్తించేవాడు పాముకి ఎవరైనా లేదు, ఉంటే ఇటు జీవుడికి లేదు ఉమ్, కదా. నువ్వు ఉమ్. నిశ్చలాన్ని అన్ని పట్టుకుంటే 10,000 లేదనుకున్నాక అంటున్నావు. చివరిలో చివరిలో నేను అనుకునేదానికి ఎవరు ఉండరు. అన్ని కాదు కాదు అంటాము, చివరిలో ఇది అమ్మా నేను అనేదానికి ఎవరు ఉండరు. మిగతా కాదు కాదు, ఏదైతే నీవు అనలేవో ఆత్మ ఉన్నప్పటికీ అది నేనని చెప్పడం గాని, ఇది నేను కాదని చెప్పడం గాని నువ్వు ఉండవు అక్కడ. ఉండరు. అది అంటే అలా చెప్పడానికి ఎవరు ఉండరు ఇంకా. శంకరులైన మహర్షులైన జ్ఞాన ఉమ్, దృష్టితో చెప్తున్నారు. ఉమ్, దే ఆర్ నాట్ టాకింగ్ ఫ్రమ్ ది ఈగోయిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఉమ్. జ్ఞాన అదే గురువు నీ మీరు వైపు చెప్పినట్టు నుంచి దగ్ధబీజ మనసు మాట్లాడరు. అంటే ఒక స్టెప్ అమ్మా, కిందికి దిగి మాత్రమే చెప్పగలుగుతారు, కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అమ్మా, కూడా చెప్పలేరు. ఆ స్థితి కూడా కాదు, ఆ స్థితి ఇప్పుడు కూడా ఉమ్, ఉంది. ఉమ్, రియలైజ్ అయిన వాళ్ళందరికీ ఉంటుంది ఇప్పుడు కూడా. కానీ ఉమ్, మాయలో మాట్లాడేటప్పుడు జ్ఞాన ఉమ్, దృష్టితో చెబుతాడు నువ్వు ఇది కాదని అంతవరకు. ఆ, ఇంత చెప్పినా ఓకే. మహర్షి గాని, ఆ, శంకరులు గాని, ఏ మహనీయుడు గాని ఆత్మని నీలో ప్రకాశింప చేయటానికి కుదరదు. ఉమ్, అవును ఏమా, అవును గురువు అర్థమైంది. నీవు ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా, ఎందరిని దర్శించినా, ఎందరి సూచనలు విన్నా, ఎంత చదివినా ఏమంటున్నారు? విచారం చేయి, లోపలికి వెళ్ళు, ఈ కళ్ళ కిందగా పడిపోతుంది అనుగ్రహంతో ఆత్మ. ఒక కేక్ వాక్ లాగా చెప్పాడు ఆయన. అవును గురువు అది కేక్ విన్నప్పుడు వాక్ చాలా కాదు. సులభంగా అనిపిస్తుంది. అవును గురువు. ఇప్పుడు విన్నా తిన్నా అంతా సులభంగానే ఉంటుంది. కానీ అవును నీవు డైజెస్ట్ అవ్వదు. డైజెస్ట్ కూడా అవుతుంది, చెప్పింది అర్థం అవుతుంది. కానీ ఈ అహంకారము తనకు తానుగా తన ఉనికిని కోల్పోలేదు. ఉమ్, ఒక ఆత్మ అవును. ప్రకాశంతోనే కోల్పోతుంది. ఉమ్, పోనీ తన పుట్టుక, తన మరణం దీని చేతుల్లో ఉందా? లేదు. ఉమ్, నీ పుట్టుక నీ చేతుల్లో ఉందా? లేదు. ఎలా వచ్చావో, ఎందుకు వచ్చావో ఎవరికి తెలియదు. కాసేపు కర్మ అంటాడు, కాసేపు జన్మ అంటాడు, పూర్వజన్మ అంటాడు, ఉత్తర జన్మ అంటాడు. సరే, కృష్ణ పరమాత్మ అయితే సరాసరి నువ్వు నేను పుట్టలేదు పోతాను. ఉమ్, పుట్టని వాడికి గీత బోధ ఎందుకమ్మా? ఆలోచించు. ఉమ్, ఇంత గీత బోధ చేశాడు, అవును. పోనీ అర్జునుడికి ఏమైనా రియలైజేషన్ తీసుకొచ్చాడా? స్వర్గారోపణం అన్నారు, అందరూ స్వర్గానికి వెళ్ళారు. అప్పటికే కౌరవులంతా అక్కడే ఉన్నారు. అప్పటికి ఇదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. చాలా విచిత్రంగా ఉంటుంది. ఉమ్, బోధించటం కుదరదు, సాధన లేదు, సాధన చేసేవాళ్ళు లేదు. అయినా గాని నేనంటున్నావే, నేను ఆత్మేను. పర్ఫెక్ట్లీ రైట్ స్టేట్మెంట్, అందులో సందేహం లేదు. కానీ నాకు ఆత్మ ప్రకాశం కావటం లేదు అని మొత్తుకునే వాళ్ళు మాయలో 100కి 500% ఉంటారు. వినటము, చెప్పుకోవటము, సత్సంగము, విచారించటము ఇవన్నీ చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది. ఉమ్, కానీ లేని దాన్ని నష్టపరచడం ఏంటి? అప్పటికే అన్నారు నథింగ్ టు లూజ్, నథింగ్ టు గెయిన్ అని. అది అసలు అర్థం కాదు. ఉమ్, పోవటానికి అహంకారము లేదు అంటే ఇది ఉంది కదా, లేదంటారు ఏమిటనుకుంటారు. అదే గురువు కొత్తగా అదే రాదంటే అదే ఇంత అమ్మా అహంకారం ఉంది, దీన్ని నష్టపరచకపోవడం అనేది ఏం లే, నథింగ్ టు లూజ్ అంటారేమీ అనిపిస్తుంది. అదే కదా,
అవ్వడానికి లేదంటే ప్రసూన లేదని. ప్రసూన లేదంటానా, ఉన్నాను కదా అంటావు నువ్వు. అవును అదే విధంగా కొత్తగా రాదు అంటే అదేంటో నాకు తెలియదు. ఈ రెండు కూడా ఆపోజిట్స్ అమ్మా. అందుకనే ఆదిశంకరులు ఒక మాట చెప్పి వదులుకున్నాడు, ఆత్మజ్ఞానం బోధించేది కాదు, అది అనుభవయోగ్యము. రమణ మహర్షి అయితే అనుగ్రహం చేత అన్నాడు. ఈయన కూడా తన ఇన్కెపాసిటీ టు మేక్ అదర్స్ రియలైజ్ వదిలిపెట్టాడు. ఇంత ఇదిగా ఎందుకు చెబుతున్నానంటే, నువ్వు అడగచ్చు, మీకు తెలుసు కదా, మీకు ఎందుకు మార్గం చెప్పరండి. నాకేం తెలుసు మార్గం ఉందని. నిజమే. మా చిన్నప్పుడు 10 ఏళ్ళప్పుడు గట్టిగా మాట్లాడటమే చేత కాదు, భాష రాదు, శాస్త్రం తెలియదు. ఏదో ప్రశాంతంగా కూర్చున్నా, పిడుగుపడ్డట్టు పడింది, అది ఎగిరిపోయింది. ఎందుకు పడిందో ఎవడు చెబుతాడు? కాబట్టి ఇట్ ఈజ్ ఈజీ టు సే దాన్ హ్యాండింగ్ ఓవర్ ది రియాలిటీ. అంత చిన్నతనంలో అది అనుగ్రహం ప్రకాశించడానికి కారణం ఏమై ఉంటుంది గురుగారు? అంటే ఎవరికి మీ తెలుసు? కర్మ ఫలి అంటే ముందు జన్మలో అవన్నీ పోయి ఉంటాయి. అమ్మా, అది తెలియదు, ఎవరికి తెలుసు అమ్మా. ఒక పక్కనేమో నువ్వు పుట్టలేదని చెప్తుంటే, నేను పుట్టాను జన్మ పూర్వ లేదు. జన్మ అంటే ఎవరికి తెలుసు? జన్మ లేదు, కర్మ లేదని చెబుతూ ఉంటే ఒక పక్కన అనుకోవచ్చు పూర్వజన్మ సుకృతం అని. ఎస్, అది కూడా కొంతవరకు మాయలో చెప్పుకునే ఒక అండర్స్టాండింగ్, అవగాహన. అదే గురుగారు, వేరే ఎవరికి కలగనిది ఇలా మీకు కొంతమందికి మాత్రమే, రమణ భగవాన్కి ఇట్లా కొంతమందికి మాత్రమే వచ్చింది అంటే. దాన్ని చెప్పారుగా, సూర్యుడు ఉదయిస్తే కొన్ని కమలాలే విచ్చుకుంటాయని. ఎవరు చెబుతారు ఎందుకు విచ్చుకోలేదు మిగిలినవంటే? నువ్వు అనుకోవచ్చు, వాళ్ళు రోజు సత్సంగానికి వెళ్ళారు, పక్వజిత్తులు. అదేం లేదమ్మా. పక్వము అపక్వం అనే మాట కూడా మాయలో చెప్పుకునేది. ఒక సందర్భంలో శంకరులే అంటారు, ఎవరి వన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రియలైజేషన్ అన్నాడు. అర్హత అందరికీ ఉందన్నాడు. మరి అర్హత ఉంటే ఎందుకు ప్రకాశించదు? ఎవరు చెప్పలేరమ్మ. ఆ ఉచ్చతర శక్తి శంకరుడి దగ్గరగా ఎందుకు వెళ్ళాలి? మహర్షి దగ్గర ఎందుకు వెళ్ళాలి? జీసస్ క్రైస్ట్కి ఎందుకు వెళ్ళాలి? బుద్ధుడికి ఎందుకు వెళ్ళాలి? వీళ్ళందరూ మహనీయులు అనుకుంటున్నావుగా. కాబట్టి ఇవన్నీ మాయలో చెప్పుకునే కొన్ని విశేషాలే తప్ప దీనికి ఒక స్టార్టింగ్ పాయింట్, ఫినిషింగ్ పాయింట్ అంటూ ఉండదు. దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. నథింగ్ టు అచీవ్ అన్నాడుగా, కొత్తగా వచ్చేది కాదు బొమ్మన్నాడుగా. గమ్యం అనేదే లేదా? గమ్యమా? ఎవరికి గమ్యము? లేని మాయ నేను అంటే సాధన చేసి నిశ్చలత్వానికి వస్తాము. కానీ మరి అది గమ్యం చేరాక, మీరు నిన్న ప్రయాణంలో గురించి చెప్పారు కదా, పరుగు పెడుతూ ఉంటే చోట ఆగుతావు కానీ గమ్యం చేరవు అన్నారు కదా. అందుకనే నువ్వు పుట్టావు, ఇక్కడ ఉన్నావు, గమ్యం చేరకుండా. గమ్యం చేరితే ఎందుకు పుడతావు? అవును, పుట్టినప్పుడు నిశ్చలత్వానికి వస్తే అనుగ్రహం ఉంటే అప్పుడు ఆ గమ్యం చేరుకున్నట్టు అవుతుందా గురువు గారు? జన్మ రాకపోతే అవుతుంది. జన్మ రాకపోతే అవుతుంది. జన్మ వస్తే మాత్రం అది అంతే సంగతి. అంటే అది తెలియదుగా గురువు, జన్మ వస్తుందా లేదా అన్న విషయం తెలియదుగా గురువు గారు. అందుకనే నీవు అసలు పుట్టావా లేదో తెలుసుకోమంటాడు. గురువు గారు, నేను పుట్టలేదని ముందు గ్రహించు. దేహం పడిపోయాక అమ్మా, దేహం పడిపోకుండా దేహం ఉన్నప్పటికీ దేహస్ఫురణ లేకుండా ఆత్మగా నిలిచి ఉంటే నీకే తెలుస్తుంది దేహం పుట్టక నీ పుట్ట కాదు. కాబట్టి నేను పుట్టలేదని తెలుసుకోమంటున్నారు ఇప్పుడు. గురువు గారు, నేను పుట్టలేదు అని తెలుసుకుంటే తర్వాత జన్మ కూడా ఉండదు. ఇంకా పుట్టలేదనే విషయం మనకు అమ్మా ప్రసూన, మనకు అది అర్థమైపోతే వినమ్మా, పుట్టలేదు ఎలా తెలుస్తుంది?
ఆత్మ ప్రకాశిస్తే తెలుస్తుంది, నాకు తెలియదు. అది మళ్ళీ ఆలోచనతోనే తెలుస్తుంది. అందుకనే పిచ్చి కుదిరితే గానీ పెళ్లి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు. ఏమ్మా? ఆయన చెప్పుకున్నాడుగా, అరుణాచల ఓ ప్రేయసి ప్రేయకులు లెక్క రాసుకున్నాడు ఆయన అవును అక్షరముడి గురువు మాల్లో. గారు. అవును అంత గురువు సీన్ గారు. ఉండదు ఇక్కడ, అంత సీన్ ఉండదమ్మా. వెరీ సింపుల్. నీవుగా నిలిచినప్పుడు సృష్టి ఎగిరిపోతుంది. సృష్టిని చూస్తుంటే నీ మూలం తెలియదు. ఆ గురువు గారు. ద్వైతాల్లో చూసేవాడేమో మాయలో ఉంటాడు. ద్వైత రహితమైంది ఆ పరబ్రహ్మమే ఉంటుంది. అందుకనే రియలైజ్డ్ వాళ్ళని భగవంతుడు అంటూ అడ్రస్ చేసుకుంటారు. భగవంతుడు, భగవాన్ రమణ మహర్షి, ఇట్లా ఇవన్నీ మాయలో పెట్టుకునే టైటిల్స్. ఏమా, నీకు ఇప్పుడున్న పిచ్చి కుదరాలి అంటే స్వరూప జ్ఞానం రావాలి. అది మళ్ళీ స్వరూప జ్ఞానం అవ్వాలంటే మళ్ళీ అక్కడ అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం అంటే అదేనమ్మా. నువ్వు ఎడం చేతి నా బుర్ర చేపెడతానని ఉంటుంది, అన్ని ఒకటే. అదే గురువు గారు. అబ్బా, నువ్వు ఆందోళన పడద్దు, ఇంకా రాలేదని అనుకో, దేనిని ఆశించవద్దు, ప్రాపంచిక విషయ వాసనలలో తల దూర్చవద్దు. నువ్వు ఏ పని చేసినా నేను కర్తను కాదన్న భావనతో ఒక పనిముట్లుగా చేసుకో. నిన్ను కర్మ ఫలితాలు అంటాం. కర్మ లేదు, జన్మ లేదు. ఒకవేళ ఆత్మ ప్రకాశము కాకపోయినా, తెచ్చుకున్న పిడికెడు ప్రార్థన అంతమైపోయినా నీకు దేంతో బంధం లేదు కాబట్టి నిన్ను తిరిగి జన్మించడానికి అవకాశం లేదు. ఐ కెన్ అష్యూర్ యూ ఫ్రమ్ దట్ యాంగిల్. ఇప్పుడు పరీక్ష రాసేవాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నా. నేను పరీక్ష రాశాను, ఎలా దిద్దుతారో తెలియదు. నీ పని నువ్వు చేశావు డిసిప్లిన్ గా, ఎక్కడ బంధాలు క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు దేహం వదిలిపెట్టే టైంలో నీ అంబడి నీ వాసనలు తీసుకెళ్తున్నావా చూస్తాడు. ఏమీ తీసుకెళ్ళటంలే. నేనే లేట్ చేశాను, ఉన్నప్పుడే నేను ప్రకాశిస్తే బాగుండేదని భగవంతుడు అనుకుంటాడు. రమణ మహర్షి మదర విషయంలో అదే జరిగింది. అవును గురువు గారు. ఇప్పుడు దేహం చాలించింది అన్నప్పుడు ఆయన లిబరేట్ అయింది అన్నాడు. ఎవరికి తెలుసు లిబరేట్ అయింది? గురువు గారు. కాబట్టి చింతా విహీనం, దేని మీద ఆసక్తి లేకుండా నిశ్చలంగా ఉండండి. సర్వకర్మలు ఆచరించండి. కర్తవ్య నీవు కాదు, ఫలితాలు వెంట వెళ్ళవద్దు, గతాన్ని స్మరించవద్దు, విస్మరించు. ఒకవేళ తెచ్చుకుని ప్రార్థన అయిపోయింది అనుకో, తిరిగి జన్మ ఉండటానికి నీలో బంధాలు లేవుగా, ఎట్లా వస్తుంది జన్మ? ఇంకా సూక్ష్మంగా చెబుతానమ్మా, ఆత్మపరంగా కాదు, ద్వైతపరంగా చెబుతాను, అర్థం చేసుకోండి. ఒక బియ్యపు గింజ ఉంది, పొట్టు పోయింది, అది మొలకెత్తు. పొట్ల గింజ ఉంది, పొట్టు దాని మీద కవర్ ఉంటుంది, మొలకెత్తు. కాబట్టి నీ ఆలోచనలు బంధం అనేదే ఒక వడ్లపు గింజ. బంధరహితంగా ఉన్నావు, బియ్యపు గింజగా ఉన్నావు, అది మొలకెత్తదు. ఐ కెన్ అష్యూర్ యూ ఫ్రమ్ ద థ్యాంక్ యూ. ఏదైనా రవి అర్థమవుతుందా? గురువు గారు అర్థం అవుతుంది. అదే సంకల్పరహిత స్థితే ముక్త స్థితి అన్నట్టు. ఇక్కడ అణుమాత్రము సంకల్పం కలగెత్తకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే ఎప్పుడు ప్రాణం పోతుందో, దేహం రాలిపోతుందో ఎవరికి తెలియదు. నో ప్రాబ్లం. కానీ యు ఆర్ నాట్ క్యారింగ్ ఎనీథింగ్. ఇఫ్ యు క్యారీ ఎ లగేజ్, న్యాచురల్లీ అది మోసుకుంటూ మళ్ళీ ఇంకో దేహం దగ్గరికి వెళ్ళాలి. ఆర్ యు గెటింగ్ దిస్ పాయింట్? అర్థమైంది గురువు గారు. ఆ స్థితిని అలవాటు చేసుకున్నా, ఆ మాత్రం ఎఫర్ట్ పెట్టాల్సింది.
అంటే కర్మలు ఆచరిస్తావు, దేని మీద బంధం పెంచుకో. యు ఆర్ ది పొసెసర్ బట్ నో అటాచ్మెంట్ ఉండదు. ఇట్స్ ఎ క్వాలిటీ యూ హ్యావ్ టు డెవలప్. ఈవెన్ ఇఫ్ డెత్ కమ్స్, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ రీబర్త్ బికాస్ యు ఆర్ నాట్ క్యారింగ్ ఎనీథింగ్ విత్ యూ. అది పాయింట్. గురుగారు వాసనల్ని, కోరికల్ని, బంధాలని అవి నువ్వు ఎప్పుడైతే ఏమాత్రం సంకల్పం వచ్చినా, అది గుర్తుపెట్టుకోమ్మా సరోజ, నువ్వు కూడా జన్మఖాయంగా వస్తుంది. గురువు గారు. అందుకని ధ్యానం చెయ్యవద్దు, స్మరించవద్దు. గురువు గారు. ఎప్పుడైతే నువ్వు స్మరిస్తావో వాసనలు రెడీగా ఉంటాయి, ప్రాణం పోగానే నీ ఎంబడికి రావటానికి. నిశ్చలంగా ఉండు, అంతర్ముఖమై ఉండు. అక్కడ ఏమీ లేకపోయినా సరే యూ విల్ బి ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్. ఇంకో మాట కూడా మహర్షుల వారిని అడిగారు, మరి రియలైజ్ అయితే తిరిగి బర్త్ రాదా అని. సామాన్యంగా రాదు, కానీ ఆ ఉచ్చతర గీత కావాలంటే మళ్ళీ పంపిస్తుందని అక్కడ కొంచెం కండిషన్ పెట్టాడు. ఎవరికి తెలుసు ఎవరు జ్ఞానులు ఎవరు అజ్ఞానులు అని. అందుకని నేనేమంటాను, అందరూ జ్ఞానులే. అజ్ఞానంతో ఎవరు రాలేదు ఇక్కడికి. భగవంతుడి యొక్క దృష్టిలో, ఉచ్చతర దృష్టిలో జ్ఞానం సంపాదించిన వాళ్ళు కూడా మళ్ళీ పుడతారు. పాయింట్ అది. ఎందుకని? ఇట్ ఈస్ హిజ్ విల్. అంతకంటే ఏంటి? జననము మరణం వీడి చేతుల్లో లేదు. అది చూసుకుంటు పెద్ద పెద్ద గ్రహాలకే దిక్కు లేదు. కొన్ని పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కొన్ని అదృశ్యమైపోతూ ఉంటాయి. ఈ దేహం కూడా పంచభూతాత్మది. మళ్ళీ అందులో కలిసిపోతుంది. గురుగారు ఎప్పుడైనా రాలిపోవాల్సిందే. దట్స్ ఆల్. ఊరక రాలినప్పుడు భూమి జారదమ్మా, మధ్యలోనే బర్న్ అయిపోతుంది. గురువు గారు. వస్తే రావచ్చు, మీటియరైట్స్ రూపంలో రావచ్చు, కానీ సంకల్పమే నిన్ను బంధిస్తుంది. కరెక్టే గురువు గారు. అది ఎందుకని? సంకల్పరహితమే ఆత్మస్థితి. ఆత్మ విడిగా ఏముంటదమ్మా. గురువు గారు. సంకల్పం వస్తేనేమో వ్యక్తిత్వంగా ఉంటుంది, సంకల్పం రాకపోతే ఆత్మగా ఉంటుంది. అంతేగాని నువ్వు తెలుసుకో అంటే సంకల్పంతో ఆత్మను తెలుసుకోలేవు. ఏమ్మా ప్రశ్న అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుగారు. కాబట్టి సంకల్పం అనేది పెట్టుకోకూడదు. ఇది థాట్ ఈజ్ ఎ బాండేజ్. థాట్ ఫ్రీ ఈజ్ రియలైజేషన్. దట్స్ ఆల్. కరెక్టే గురువు. దట్ ఈస్ వై డోంట్ క్యారీ ఎనీథింగ్ విత్ యు. అన్ని పనులు చెయ్యి, దేనిని నాది అనుకోవద్దు, భవిష్యత్తును గురించి ఊహించవద్దు, గతాన్ని స్మరించవద్దు, విస్మరించు. ఇది ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటుంది. ఇప్పుడు ఒక బుడగ ఉందమ్మా. బుడగ అంటే తెలుసుగా, నీటి బుడగ. అది నీటిని వదిలి ఉండదు, నీటితోనే ఉంటుంది. బుడగ చిరికితే ఏమవుతుంది? నీరుగానే ఉంటుంది. ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధి కలిగినటువంటి మాయా నేను దేహాన్ని వదిలిపెట్టినప్పుడు, ఆకారాన్ని వదిలిపెట్టినప్పుడు ఆత్మగానే ఉంటుంది. పాయింట్. కాబట్టి నాకు మోక్షం వస్తుందా రాదా, నేనేమైపోతాను, మళ్ళీ జన్మెత్తాలా అనే భావనలు నీకు వద్దు. ఆలోచన కూడా అడ్డంకే కదా గురుగారు. మళ్ళీ జన్మ వస్తుందో ఏమిటో అనుకోవడం కూడా. ఎందుకని నువ్వు పుట్టాననుకుంటున్నావు ఇప్పుడు. గురువు గారు. ఎప్పుడైతే నేను పుట్టలేదని తేలిపోతుందో ఇక్కడే మళ్ళీ జన్మకి అవకాశం లేదు. ఇది మరి అత్యంత తేలికైందేగా.
నిన్ను ఏమన్నా కష్టపెట్టామా? చదవమన్నానా, లేదు యజ్ఞం చేయమన్నానా, యాగం చేయమన్నానా? ఏం లేదు. లేదు గురువు గారు. కాబట్టి ఎప్పుడు ఉన్నదే అనుగ్రహము, ఎప్పుడు లేనిది సృష్టి. పాయింట్. లేనిది అంటే అవును. స్వయం ప్రకాశం లేనిది. దేహం అవును గురువు కావచ్చు, గారు. జగత్తు కావచ్చు, సంసారం కావచ్చు, ఏదన్నా సరే. కళ కావచ్చు, జాగ్రత్త కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకనే అల్టిమేట్ గా ఏమంటాం మహర్షి, ఉన్నది పోదు, లేనిది రాదు. అవును గురువు గారు. అవును గురువు గారు. మరి ఇంత తేలికైన దానికి ఎందుకీ ఆందోళన? ఏమ్మా? ఏమైనా రవి ఇంకేమైనా ఉందా? గురువు గారు అదే ఉన్నది పోదు లేనిది రాదు అంటే అసలు లేనిది ఎప్పుడు ఏది జీవితంలో ఏది జరిగినా అది లేని ఎప్పుడు రాదు కదా గురువు. స్వప్నం కాదు. అవును. నాకు ఇంకా అందుకే లోకం అన్నారు కదా గురుగారు. నువ్వు చూస్తేనే అది లోకం. లోకం అంటేనే మనం చూస్తే ఉండేదేని, చూడకపోతే లేదు అది అని చెప్తారు. ఆ చూచేవాడు లేడుగా, ఆత్మ చూడదుగా. అదే అందుకే చూసేవాడు ఉన్నప్పుడే లేనివాడు, లోకం, లేకపోతే లేదు. చూచేవాడు ఏదో ఒక దేహాన్ని పట్టుకుంటేనే చూస్తాడు ఆ లోకాన్ని. ఆ, స్థూలం కావచ్చు, సూక్ష్మం కావచ్చు, కారణ దేహం కావచ్చు. వాసనలు ఉంటే లోకాలకి దేహాలకి తక్కువే లేదమ్మా ఈ మాయలు. నీకు కోరిక ఉండాలే గాని సృష్టిలో కోటాను కోట్ల జీవరాశుల్లో ఏదైనా నువ్వు జన్మించవచ్చు. అదే అదే ది రీజన్ ఫర్ ది బర్త్ ఈస్ ది డిజైర్. వెరీ సింపుల్. ఇఫ్ యు ఆర్ డిజైర్లెస్, నీకు రమ్మన్నా నీకు బర్త్ రాదు. అదే డిజైర్ అనేది సంకల్పం. దట్స్ అదే ఆల్. కదా వెరీ గురు. సింపుల్. ఆ ఆకాంక్ష ఉన్నంత కాలం త్రిపుడి నష్టం కాదు కదా గురువు గారు. ఎందుకని దాన్ని పట్టు కూర్చున్నాం. కోరేవాడు కోరబడుతున్నది, ఇది అన్ని కావాలి, ఇది వచ్చేస్తాయి. బాగుంటుంది, అది సార్. 3 వచ్చేస్తాయి. ఇదంతా కూడా మాయలో చెప్పుకునే తీరు. గురువు గారు. పుట్టనిది పుట్టినట్టు అనుకుంటుంది, పుట్టాను కాబట్టి కోరికలు అంటుంది, బంధాలు అంటుంది. తీరా దేహం వదిలే టైంకి ఉన్న వాసనలు మూట కట్టుకుని బయటకు వస్తుంది, ఆత్మతో ఉంటుంది. మళ్ళీ పునర్జన్మం అని అది ఒక మాయా థీరీ. ఎవరికి తెలుసు? చుట్టూ ఎవరన్నా చెబుతాడా? పోయినసారి నువ్వు వచ్చేళ్ళావు, మళ్ళీ ఎప్పుడు వస్తావని ఎవరు అడుగుతారు నిన్ను? ఎవరు అడగరు. ఏమ్మా పద్మజ, గురువు గారు. ఏమైనా ఉందా నీకు? ఏం లేదు గురుగారు, చెప్పారు కదా ఎటువంటి విషయాలకు చలించక దట్స్ ఆల్. దుఃఖపడ